ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అంబటి రామకృష్ణ గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఈశ్వర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ అంటే వెరీ క్లియర్ సార్, సుప్రీం కోర్టు చెప్పిన దాంట్లో మీరు కండక్ట్ చేసే డిబేట్స్ లో ఇక మీద ఎప్పుడు ఇటువంటివి జరగకుండా, అవును, ఈవెన్ అనలిస్టో లేకపోతే ప్యానలిస్టో ఎవరైనా కానీ మాట్లాడిన దాన్ని సరి చేసుకునే బాధ్యత, సరి చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని వాళ్ళు చెప్తున్న తరుణంలో, సో కొమ్మినేని గారికి డిబేట్ కండక్ట్ చేసుకునే దానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో కొమ్మినేని గారికి సుప్రీంకోర్టు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తరుణంలో వీళ్ళు కోరుకుంటోంది ఏంటి? అతను డిబేట్ చేయకూడదని. అతని డిబేట్ వల్ల ప్రజలకు వాస్తవాలు తెలియకూడదు, ప్రతిపక్షాల గొంతు, ప్రతిపక్షాల యొక్క బాధ, ప్రజల యొక్క బాధ ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళకూడదు అంటే కొమ్మినేని గారిని డిబేట్ చేయనీయకుండా చేయాలి అనేది వాళ్ళ ముఖ్య లక్ష్యం. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే బెయిల్ ఇచ్చే తరుణంలో కొన్ని కండిషన్స్ ని లోవర్ కోర్టు బెయిల్ కండిషన్స్ ని లోవర్ కోర్టు చూస్తుంది, కాబట్టి లోవర్ కోర్టు బెయిల్ కండిషన్స్ ని పెడుతుంది అన్న తరుణంలో దే ఆర్ సెండింగ్ ఎ సిగ్నల్ టు లోవర్ కోర్ట్స్. మేమేమో ఊహించుకున్నాము అతను డిబేట్ చేయకూడదని, బట్ స్టిల్ అతను డిబేట్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తూనే కండిషన్స్ పెట్టే అవకాశాన్ని లోవర్ కోర్టుకి ఇచ్చినప్పుడు కనీసం లోవర్ కోర్టు అన్నా అతన్ని డిబేట్స్ చేయకుండా అతన్ని ఆపేదానికి మీకు ఏమైనా అవకాశం ఉంటే చూడండి అనే ఒక సిగ్నల్ ని ఆమె పంపించినట్టుగా మనకి స్పష్టంగా అర్థం అవుతా ఉంది ఈశ్వర్ గారు. నా అనుమానం కరెక్టే అంటారు. నేను ఇంతకు ముందు డాక్టర్ బాలా గారితో మాట్లాడుతూ, అడ్వకేట్ తో మాట్లాడుతూ నాకు ఏదో డౌట్ గా ఉంది సార్ అన్న. 100% మనకు క్లియర్ కనపడుతుంది. ఇంకొక విషయం సార్, ఆమె వాడిన ఆ భాష కనుక చూస్తే ఇవాళ సుప్రీం కోర్టుని ఆమె నిందించినట్టుగా జడ్జిలకు విచక్షణ లేనట్టుగా ఆమె యొక్క భాష మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఏమి లేకుండా నిరభ్యంతరంగా కొమ్మినేని గారికి బెయిల్ ఇచ్చిన తరుణంలో ఆమె వాడిన పదాలు చూసినప్పుడు, ఎందుకంటే అంత సివియారిటీ గానీ అదేది మనకు కూడా బెయిల్ పిటిషన్ కండిషన్స్ లో ఎక్కడ కనపడని తరుణంలో ఆమె వాడిన భాష చూసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ లోవర్ కోర్ట్స్ కి ఇది ఇంపోజ్ చేసే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది అని కూడా మనకి ఇక్కడ అర్థం అవుతా ఉంది ఈశ్వర్ గారు. సో ఆనరబుల్ కోర్ట్స్ ని రిక్వెస్ట్ చేస్తా ఉందంటే ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు మీ విచక్షణను వాడి తదనుగుణంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ ని ఈ రకంగా ఇబ్బందులకు గురి కాకుండా చూడాలి అని వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈశ్వర్ గారు. రైట్, నాకు ఒక పాయింట్ చెప్పండి, చివరిగా ఒక పాయింట్ చెప్పండి సార్. మీరు కొమ్మినేని గారి షోలో చాలా సార్లు నేను చూశాను, వారి షోకి రెగ్యులర్గా మీరు వస్తూ ఉంటారు. కొమ్మినేని గారు ఎప్పుడైనా ఎవరినైనా సరే కించపరిచే విధంగా, వ్యక్తిత్వ హననం జరిగే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయటం కానీ, లేకపోతే ఎవరైనా చేస్తూ ఉంటే అలో చేయటం కానీ, ఇన్నేళ్ల జర్నలిజం కెరీర్లో ఎప్పుడైనా మీరు ఆయన్ని చూసారా? మీరు ఎన్నో డిబేట్లకు వచ్చారు కదా. నేను వారితో ఐ మీన్ మోర్ దాన్ 100 చేసుంటానేమో. 100కు పైనే ఉంటాయి సార్, నేనే అబ్జర్వ్ చేశాను. 100కు పైనే ఉంటాయి నా కొమ్మినేని గారి డిబేట్స్. అవును, చాలా సందర్భాల్లో ఇది తప్పు, మాట్లాడకూడదు అని వారించిన సందర్భాలు నేను చూశాను. అదే విధంగా నేను మాట్లాడుతున్న సందర్భంలోనే 2-3 సందర్భాల్లో సాక్షి ఛానల్లో సాక్షి కోసం డిబేట్ చేస్తున్న జర్నలిస్ట్ గా ఈ విషయం జరిగి ఉండుంటే నేను ఆయన దృష్టికి తీసుకెళ్లా. సరే ఇట్లా జరిగింది అన్నప్పుడు ఇది గనక నిజమై ఇట్లే జరిగి ఉండుంటే నాకు మొహమాటం లేదు, సాక్షి చేసినా కూడా అది తప్పే, ఇలా జరిగి ఉండకూడదు అని నిర్మోహమాటంగా ఖండించారు సార్ ఆయన. ఏది ఆ డయాస్ మీద, ఆ టేబుల్ మీద కూర్చొని దానికి చాలా గట్స్ కావాలి, చాలా సీనియారిటీ కావాలి. సో అంత నిర్ద్వంద్వంగా నిర్మోహమాటంగా జర్నలిజం ని నిర్వహిస్తున్న కొమ్మినేని గారు ఇవాళ కంట్లో నలుసుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ గొంతుని ఆపాలి అనే ఇంటెన్షన్ వాళ్ళలో కనపడుతుందని మనకు అర్థం అవుతుంది ఈశ్వర్ గారు. రైట్. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ యాదవ్ గారు ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు.